వెళ్తున్నామో తెలుసా? ఈషా ఫౌండేషన్ కి. ఇదిగోండి గూగుల్ మ్యాప్ చూసేయండి. మేమైతే బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఎస్బీబీ షఫైర్ అనే అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ వెళ్ళడానికి 77 కిలోమీటర్స్ అయితే పడుతుంది. దీనికి పట్టే టైం 1 hour 49 minutes. అండ్ దీనికి 2 రూట్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఒకటి హెబ్బాల్ నుంచి వెళ్ళొచ్చు, రెండోది హోస్కోటే నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే మాకు హోస్కోటే చాలా దగ్గర, మేము ఈ రూట్ అయితే ప్రిఫర్ చేసాము. ఇంకా వీళ్ళే మా రిలేటివ్స్, వీళ్ళతోనే మేమైతే చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా మీరు కూడా చూసేయండి రూట్ ఎలా ఉందో. అదిగోండి మొత్తానికి చిక్బల్లాపూర్ అయితే వచ్చేసాము. మేము ఇందాక చెప్పినట్టుగా మేము హోస్కోటే రూట్ ద్వారా వచ్చామండి. సో రోడ్డు మాత్రం చాలా చాలా బాగుందండి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈషా ఫౌండేషన్కి ఈ రూట్ ద్వారా వెళ్ళండి. మీకైతే ఎటువంటి ట్రాఫిక్ కూడా ఉండదన్నమాట. ఈ ఆదియోగి స్టాచ్యూని మొదటిసారి కోయంబత్తూర్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో అలాంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు చిక్బల్లాపూర్లో కూడా చేశారనమాట. సో ఈ స్టాచ్యూ వచ్చి టోటల్గా 112 ఎత్తు అడుగుల్లో అయితే కట్టారు. అంటే 112 feet టాల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి ఎంట్రన్స్. అంటే మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళడానికి ఒక 5 kilometers అయితే పట్టింది. సో ఇది అనమాట ఎంట్రన్స్. ఇంకా పదండి చూసేద్దాం. ఆదియోగి స్టాచ్యూని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మేమైతే రీసెర్చ్ చేశాము. అయితే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆదియోగి అనే ఒక వ్యక్తి ఈ యోగాసనాలు, మెడిటేషన్స్ అనేది కనుక్కున్నారనమాట. సో ఈయన కనుక్కున్న యోగాసనాలు, మెడిటేషన్స్ మొత్తం టోటల్ ఒక 112 ప్రక్రియలు ఒక 7 వ్యక్తులకి తన జ్ఞానాన్ని అందచేశారు. ఆ 7 మరెవరో కారండి, సప్త ఋషులు. సో ఈ 112 ప్రక్రియలు కాబట్టి 112 అడుగుల ఎత్తులో ఈ ఆదియోగి స్టాచ్యూని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఆ ఆదియోగి మరెవరో కారండి, మన శంభో శంకరుడు, శివుడు. అదిగోండి మొత్తానికి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా మనకు తెలిసిందే, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ చెక్ అయితే మాత్రం కంపల్సరీ. సో మా కార్ని కూడా అలాగే చెక్ చేసి పంపించారనమాట. మా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. మేము అలా ముందుకు రాగానే మాకంటే ఎంట్రన్స్ అయితే కనపడింది. సో ఇంకేముంది, మా కార్ అయితే పార్క్ చేయాలి. అదిగోండి మీరు చూస్తున్నారు కదా, అదే కార్ పార్కింగ్ ఏరియా. సో ఇంకా కార్ పార్కింగ్ మొత్తానికి చేసేసాం అనమాట. ఇంకా ముందుకు రాగానే ఇంకా నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే చెప్పులు ఎక్కడ వదలాలి. సో మనకేం ఇబ్బంది ఏం లేదండి, అక్కడ ఒక కౌంటర్ అయితే ఉంది. సో వాళ్ళు చక్కగా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు, ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైతే చెప్పులు అక్కడ విడవంగానే వాళ్ళు ఒక బ్యాగ్లో పెట్టి వాళ్ళు ఇంకో ప్లేస్కి అయితే మైగ్రేట్ చేస్తారు. సో మీరు దర్శనం చేసుకొచ్చి ఆ ప్లేస్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే లోపలికి వచ్చేసాం. ఇంకా మనకు తెలిసిందే ఎండ అయితే బాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఎటువంటి కార్పెట్ అలాంటి వాటిలో ఏమీ లేదనమాట. నడిచి ఒక 1 kilometer దాకా వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. అది కూడా చూస్తున్నారు కదా, అదే స్టాచ్యూ. అయితే నా రిక్వెస్ట్ అయితే ఏంటంటే, ఇక్కడ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా వరకు అందరికీ కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. సో ఎవరైనా ఇలాంటి ప్రదేశాలకు వస్తున్నప్పుడు సాక్స్ తీసుకొస్తే చాలా మందిది అదొక ప్రికాషన్ లాగా పనిచేస్తుంది అనమాట. టెంపుల్ టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8 PM దాకా అయితే ఉంటుంది. అదేవిధంగా లేజర్ షో టైమింగ్స్ మాత్రం ఈవినింగ్ 7 o'clock అయితే ఉంటుందన్నమాట. ఒక 15 minutes అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ స్టాచ్యూని చూడాలని చెప్పి అయితే అనుకుంటున్నారో కంపల్సరీగా ఈవినింగ్ టైమింగ్స్ వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే లేజర్ షో ఇది హైలైట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి గూస్ బంప్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇంకా ఈ స్టాచ్యూ విషయానికి వస్తే 2023 January 15th కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. సో ఇదిగోండి చూసేయండి. ఇందాక చెప్పినట్టుగా ఈ ఆదియోగి స్టాచ్యూ మొట్టమొదటిసారి కోయంబత్తూర్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. సో బెంగళూరు వస్తే మాత్రం కంపల్సరీగా ఈ చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ మాత్రం మిస్ కామాకండి.
ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 2:30 అయితే అయిపోయింది. ఇంకా మనకు తెలిసిందే ఆకలి విపరీతంగా వేసేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక 2 క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు తెలిసి ఈ ఒక్క క్యాంటీన్ సేవా ట్రస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఫుడ్ కూడా చాలా డెలిషియస్గా అయితే ఉంది. సో మీరు బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంది, చాలా రీజనబుల్గా ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చి మాత్రం హ్యాపీగా లంచ్ అయితే చేసి వెళ్ళచ్చు. ఎటు ఇంత దూరం వచ్చారు కదా, ఇంకా లేజర్ షో కూడా ఒక్కసారి చూసేయండి. లేజర్ షో కూడా చూసేసారు కదా. మీరు కనుక డైరెక్ట్గా చూసినట్టయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ అయితే వస్తాయి. సో మొత్తానికి మేమైతే ఈషా ఫౌండేషన్ని దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే బాగా నచ్చింది. హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.